హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను మా ఇంట్లో అయితే వినాయకుని పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో వీడియో చేద్దామని అయితే మా వినాయకుని ఫోటో మీకు కూడా నచ్చిందా? నేనైతే విగ్రహం అయితే పెట్టానండి ఎప్పుడు ఇంట్లో. మేము షాప్లో మాత్రమే పూజ అయితే చేసుకుంటాము. నేనైతే ఇంట్లో అయితే ఫోటో పెట్టుకొని వినాయకుని పూజ అయితే జరుపుకున్నాను. సో ఆ వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, మా పూజ విధానం మీకు కూడా నచ్చిందా? వినాయకుడికి కావలసిన నైవేద్యాలు అయితే పెట్టుకున్నాను. ఇంకో విషయం అయితే చెప్తానండి, మనము ఎన్ని నైవేద్యాలు పెట్టుకున్నా సరే వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం ఏంటో తెలుసా? బెల్లం. స్వామికి బెల్లం అంటే చాలా ప్రీతి అన్నమాట. ఖర్జూరం బెల్లం అంటే చాలా ఇష్టం అండి వినాయకుడికి. మనం ఏం నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా బెల్లం నైవేద్యం అనేది మన వినాయకుడికి చాలా ఇష్టం. వినాయక చవితికి ఇంకేంటంటే స్పెషల్ ఉండ్రాళ్ళు అంటే ఇంకా ఇష్టం అన్నమాట. సో బెల్లం తర్వాత ఉండ్రాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఏమి ఉన్నా లేకపోయినా సరే స్వామికి మనస్ఫూర్తిగా నైవేద్యం బెల్లం ఒక చిన్నది పెట్టుకున్న స్వామి సంతోషిస్తారనమాట. చూసారు కదా, మా పూజా విధానం మీకు కూడా నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తొలి పూజ కదండి, మన స్వామి ఏ విఘ్నాలు ఆటంకాలు లేకుండా ఉండాలి అంటే ముందు స్వామిని అయితే పూజ అనేది చేసుకోవాలి మనం. విఘ్నాలు తొలగించే తండ్రి ఎవరైనా వినాయక స్వామి మాత్రమే. ఫస్ట్ మనం ఏ కార్యక్రమం చేసినా కూడా తొలి వినాయకుడిని అయితే పూజ అనేది మనం జరుపుకోవాలన్నమాట. స్వామి ఏ విఘ్నాలు ఆటంకాలు లేకుండా కాపాడుతారు స్వామి. చూసారు కదా, మా బుజ్జి వినాయకుడు, మా సిద్ధి వినాయక స్వామి. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఇష్టంతో కొనుక్కున్నాను అనమాట. కార్తీక మాసంలో అయితే నేను క్షిప్ర గణపతి పూజలు అయితే చేసుకుంటూ ఉంటానండి. సో అప్పుడు తీసుకున్న ఫోటో అనమాట స్వామిది. మీకు కూడా నచ్చిందా? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. శ్రీ మహాగణేశుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అండి. జై గణేష్ బోలో మహారాజ్కి జై.